ఈ సీజన్ లో ది బెస్ట్ ప్రోమో అంటే ఇదేనేమో. మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుకునేట్టుగా నవ్వుల జాతర చూపించాడు ఇమానియల్. చివరి వారంలో పూనకం వచ్చినట్టుగా తన హాస్యంతో ఆడియన్స్ కి ఫన్ మీల్స్ అందిస్తున్నాడు ఇమానియల్. నిన్నటి ఎపిసోడ్ లోనే అనుకుంటే ఈ రోజు ఎపిసోడ్ లో అంతకు మించి వినోదాన్ని పంచాడు. వన్ మ్యాన్ షో చేసేశాడు. సీజన్ ప్రారంభం నుండి అదే ఫ్లో చూపిస్తున్న ఇమానియల్ ఈ చివరి వారంలో రెట్టింపు వినోదాన్ని పంచుతున్నాడు. ఓ నాయనా, ఏమి కామెడీ టైమింగ్ రా సామి, పొట్ట చెక్కలవ్వడం చూసాం. ఆఖరి వారంలో ఇమాన్యుయల్ విజృంభణ చూస్తూ ఉంటే పొట్ట చెక్కలు కావడమే కాదు, మొక్కలే. నిన్నటి ఎపిసోడ్ లో ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ చూసి తెగ నవ్వుకున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఉంది. హౌస్ లో ఉన్న వాళ్లే పడి పడి నవ్వారు. ఇక చూసే వాళ్ళైతే ఒక్కటే మాట, వినోదం కావాలంటే ఇమానియల్ ఉండాల్సిందే అని. నేటి ఎపిసోడ్ లో జ్యోతిష్యుడి అవతారం ఎత్తి వన్ మ్యాన్ షో చేసేశాడు ఇమానియల్. హౌస్ లో ఉన్న ఒక్కొక్కరికి జాతకం చెప్తూ ఫుల్ ఫన్ రైడ్ చేయించాడు. రెండమ్మా రండి, జాతకం చెప్పించుకోండి, ఒక్కసారి జూమ్ చేశారంటే జరిగేది జరగబోయేది మొత్తం చెప్తాను అంటూ సంజనతో మొదలు పెట్టాడు. మీరొక్క 50 సినిమాల్లో చేశారు కదా, ఎలా చెప్పారని అనుకుంటున్నారా? రోజుకు 10 సార్లు మీరే చెప్తారు గొడవైనప్పుడు అంటూ గుక్క తిప్పుకోకుండా పంచులు వేశాడు. ఇక డిమాన్ పవన్ అయితే హైలైట్. అతని చెయ్యి చూసి, రేఖలేవిరా రేఖలేవి, ఏం చేసావు, ఎక్కడ్రా రేఖలు, ఏం చేసావురా రేఖల్ని, జూమ్ చేసినా కూడా కనిపించడం లేదు, ఏం చేసావురా ఈ 14 వారాలు, ఏవి ఎక్కడా, ఒక్క చేతికైనా రేఖ ఉండాలి కదా, ఏం చేసావురా చేతి రేఖల్ని అంటూ డబుల్ మీనింగ్ పంచులతోనే ఫుల్ ఫన్ చేశాడు ఇమానియల్. నీ ఫ్యూచర్ నీ మీదే కాదు, నీ పక్కనున్న వాళ్లపై కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే వాళ్ళిప్పుడు నీ పక్కన లేరు కాబట్టి నీ ఫ్యూచర్ చాలా బాగుంది అంటూ ఇండైరెక్ట్ గా రీతు గురించి ప్రస్తావిస్తూ పొట్ట చెక్కలు చేసేశాడు ఇమానియల్. ఆ తర్వాత తనుజ చెయ్యి పట్టుకుని, ఆహా చెయ్యంటే ఇలా ఉండాలి కదా అంటూ తెగ రుద్దేశాడు. ఈ రేఖ ఉంది చూడు, ఇది మామూలు రేఖ కాదు, కళ్యాణ రేఖ అన్నాడు ఇమానియల్. దానికి కళ్యాణ్ పకపక నవ్వేశాడు. నన్నే అంటున్నాడు అన్నట్టుగా. తనుజ కూడా సిగ్గుపడిపోయింది. నీకు కాబోయే హస్బెండ్ గురించి చెప్తాను అంటూ తనలో ఉన్న క్వాలిటీస్ గురించి చాలా తెలివిగా ఫన్ మోడ్ లో చెప్పాడు ఇమానియల్. ఇప్పుడు నాకు కాబోయే హస్బెండ్ గురించి చెప్పండి అని పంచ్ వేసింది తనుజ. ఇంతసేపు చెప్పింది వాడి గురించే అని నవ్వేశాడు ఇమ్ము. దాంతో తనుజ ఇమ్ముని పట్టుకుని బాధేసింది. ఇక చివర్లో కళ్యాణ్ చేయి చూసి, చిచ్చి అది చెయ్యిరా, అది చూసి జాతకం చెప్తే నా జాతకం లేకుండా పోతుంది, వీడి చేతిలో రేఖలే లేవు అంటూ పారిపోతూ ఇమాన్యుయల్ నవ్వుల జాతర ఎలా ఉంటుందో చూపించాడు. ఈ సీజన్ లోనే ది బెస్ట్ ప్రోమోల్లో ఇదొక్కటి. మనసారా హాయిగా నవ్వుకునేట్టు చేశాడు ఇమాన్యుయల్.